హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ఈరోజు మనం గష్ దగ్గర ఉన్నామండి. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి ఒక సీనియర్ టీడీపీ లీడర్గా విశాఖపట్నంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న లీడర్ అండి. ఇప్పుడు 4వసారి ఎలక్షన్కి వెళ్తూ విజయ పతాకలో దూసుకుపోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న ఎత్తైన ఆయనే పీవీజీఆర్ నాయుడు గారు. ఈ మాట కంటే కూడా గణబాబు గారు అంటే చాలామంది అభిమానులకి ప్రజలకి తెలిసే పేరు ఆయన. సో ఆయన దగ్గర ఉన్నాం. ఆయన అంతరంగం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, మీ ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఈ మధ్య జరుగుతున్న ఇష్యూ మీద దాంతోపాటు మొదలు పెడదామండి. యాక్చువల్గా పెన్షన్స్ ఇష్యూ ఈ మధ్య ఇప్పుడు ఫస్ట్ వీక్లో ఉన్నాం కాబట్టి అడుగుతున్నానండి. వాలంటీర్స్ ఉండేటప్పుడు పెన్షన్స్ అనేది ఇంటికి వెళ్ళి ఇచ్చేవారు. సో దాన్ని ఆపడం కోసం చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసు వేయించారని, నిమ్మగడ్డ రమేష్ గారి చేత కోర్టులో కేసు వేయించారని, ఆ విధంగానే ఆ పెన్షన్స్ అనేవి ఆగాయని, అంటే వీళ్ళు అంతవరకు వెళ్ళి సచివాలయానికి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి వైసీపీ నాయకులు ప్రముఖంగా చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. అందులో నిజమేంది సార్? ఈ వాలంటరీ వ్యవస్థ డెఫినెట్గా అంటే వాలంటరీ అంటే సేవక చేసే వాళ్ళని ఎవ్వరు కూడా ఆ వ్యవస్థని, అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వ్యవస్థని ఇంకా సమర్థవంతంగా ఇంకా పెర్ఫామ్ చేసేటట్టుగా వాళ్ళకి ఇచ్చే 5,000 కూడా సరిపోదు, కొద్దిగా ఎక్కువ వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఎర్నింగ్స్ ఇంకా పెంచాలి, 20,000 to 25,000 ఎర్నింగ్స్ వచ్చేటట్టుగా వాళ్ళకి యాడ్ చేసుకుంటూ వాళ్ళ సర్వీసెస్ ఇంకా ఉపయోగించుకోవాలనేటువంటి ప్రకటన చేసిన నేపథ్యంలో డెఫినెట్గా వాలంటీర్స్ది వ్యతిరేకించాల్సినటువంటి పని లేదు, వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిందో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం వేతనం పొందేవాళ్ళు రాజకీయ ప్రతినిధులతో కానీ, రాజకీయ పార్టీలతో కానీ, ప్రజాప్రతినిధులతో కానీ కలిసి ఏ నిర్ణయాలు కానీ, శంకుస్థాపనలు కానీ, ప్రారంభోత్సవాలు కానీ, డిస్ట్రిబ్యూషన్స్ కానీ జరగకూడదనేటువంటిది ఎన్నికల నిబంధన ఎప్పటి నుంచో ఉన్నవి. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రభుత్వ అధికారులుగా లేకపోతే ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక సేవకులుగా గుర్తింపబడినటువంటి వాలంటరీ వ్యవస్థలో కొద్ది మందిని పార్టీ కార్యకర్తలుగా వినియోగించుకోవడం జరిగింది. పార్టీ కార్యక్రమాలకి, పార్టీ ప్రోగ్రామ్స్కి వాళ్ళు ఒక వాలంటీర్స్ కంటే కూడా కొద్దిమంది కార్యకర్తలుగా తిరగటం వల్ల ఈ అభ్యంతరాలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్ళినాయి. ఇది తెలుగుదేశం పార్టీనో లేకపోతే నిమ్మగడ్డ ప్రసాద్నో అని పక్కన పెడితే అసలు ఎవరు ఈ అబ్జెక్షన్స్ ఇన్ జనరల్గా కోడ్ ఆఫ్ కాండక్ట్కి సంబంధించిన ఏవైతే ఒక్కొక్క రోజు నిబంధనలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ అవి ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు ఉండే ఇష్యూస్ బట్టి ఎక్కడైనా ఒక అంశం వస్తే దాన్ని ఓవరాల్గా స్టేట్కి సంబంధించి ఆ నిర్ణయాలు ఇస్తూ ఉంటాయి. దానిలో భాగంగా వాలంటీర్స్కి సంబంధించి ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో ఇన్ఫ్లుయెన్స్ కాబడతారు కొంతమంది కార్యకర్తలే మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తే, పార్టీ ప్రతినిధులే డిస్ట్రిబ్యూట్ చేస్తే, లేకపోతే ఎక్కడైనా వాలంటీర్ అక్కడ ఉండేటువంటి నాయకుడి తాలూకా ఎవరినైనా ఉండేటువంటి నాయకుల్ని పిలిచి వాళ్ళతో ఏమైనా ఇప్పించే ఏర్పాటు చేస్తే అది మరలా ఆటోమేటిక్గా వైలేషన్ అవుతుంది. కాబట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ని వాళ్ళకి దూరంగా పెట్టమని చెప్పడం జరిగింది. అంత మాత్రాన ఇంటింటి పెన్షన్ ఆపమని కానీ, ఎలక్షన్ కమిషన్ ఇంటింటి పెన్షన్ ఆపమని కానీ, లేకపోతే 1వ తారీఖు ఇవ్వద్దని కానీ ఏమి చెప్పలా. కానీ ఇది బేస్ చేసుకొని, ఈ ఒక్క విషయాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వం అంటే జగన్ రెడ్డి గారు దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. క్లియర్గా అర్థమైంది, అందరికీ అర్థమైంది. ఏంటంటే మార్చ్ 31కి ఒకవేళ అందుబాటులో కనుక నిధులు ఉంచగలిగితే 1వ తారీఖు సచివాలయాలు పనిచేసాయి, బ్యాంకులు పనిచేయలేదు కానీ సచివాలయాలు పనిచేసాయి. సచివాలయాల దగ్గర నుంచి 1,30,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, సచివాలయ ఎంప్లాయీస్. ఒక్కొక్కరు కనుక 40 పెన్షన్స్ ఇవ్వగలిగితే మొత్తం పెన్షన్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేయగలరు. అంటే ఉన్నటువంటి మన నెంబర్ తీసుకుంటే ఒక్కొక్కరు 40 ఒక రోజులో ఇంటింటికి వెళ్ళలేకపోతారు 40 మందికి అంటే 2 రోజుల్లో 20 మంది పెట్టి 2 రోజుల్లో డిస్ట్రిబ్యూట్ చేయగలం. అంటే నిజానికి మనం అందుబాటులో మనీ ఉంచగలిగితే. కానీ ఈరోజు దీన్ని పొలిటిసైజ్ చేసుకోవాలి, రాజకీయ లబ్ధి పొందాలి, వాలంటరీ వ్యవస్థని ఈ పెన్షన్స్కి అంటే ఎన్నికల అధికారులు చెప్పినటువంటి నిబంధనల్ని పెన్షన్దారుల దగ్గర రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో 1వ తారీఖు పెన్షన్ ఇవ్వలేదు, 2వ తారీఖు పెన్షన్ ఇవ్వలేదు, 3వ తారీఖు కూడా సాయంత్రం 4 గంటల నుంచి విశాఖ నగరంలో అయితే పెన్షన్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు, అది కూడా సచివాలయాలకు రమ్మని. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఫెసిలిటీ లేకపోవడం వల్ల దీన్ని రాజకీయంగా లబ్ధి పొందుదామనే ప్రయత్నం చేశారు. అందులో చనిపోయిన వాళ్ళని కూడా తీసుకుని వచ్చారు, రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.
ఎండవేడికి తట్టుకోలేకో లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల లేకపోతే వయసు రీత్యా కానీ ఎక్కడైనా ఏదైనా చనిపోతే అంటే ఎలా ఉందంటే ఎవరైనా చనిపోతే దాన్ని రాజకీయం చేద్దామని ఆతృతతో చూసినట్టుగా కనిపించింది మనకి. కాబట్టి ఇలాంటివి బాధాకరమైన విషయాలు రాష్ట్రంలో ఆ స్థాయిలో ఇట్లాంటివి జరగకూడదు. కానీ ఇక్కడ బయట ఒక సినేరియాలో అందరికీ వినిపిస్తుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే మీ మిత్రపక్షాలు కూడా మీ కూటమి వాలంటరీ వ్యవస్థకి కొంత వ్యతిరేకంగా ఉంది అని వినిపిస్తుంది. అలాంటిది ఏమైనా ఉందా సార్? నేను క్లియర్గా ఇప్పుడు ముందే చెప్పాను, వాలంటరీ వ్యవస్థ ఇంకా సమర్థవంతంగా వినియోగించుకునేటువంటి సాధనం. మీరు కూడా సాధికార మిత్ర అని మేము గవర్నమెంట్ నుంచి పే చేయలేదు, కానీ ప్రతి 35 కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ హయాంలో 2014-19లో నా నియోజకవర్గంలో కూడా ప్రతి 35 కుటుంబాలకి కేవలం డాక్రా మహిళల్లోనే కొంచెం చదువుకుని సర్వీస్ ఓరియంటెడ్ ఉండేటువంటి వారిని ఫ్రీ సర్వీస్ వాలంటరీ అనగానే ₹1 కూడా ఇవ్వకుండా సాధికార మిత్రులుగా 35 కుటుంబాల్లో వారికి ఉండేటువంటి ఏదైతే గ్రీవెన్స్ ఉందో, వాళ్ళకి ఏదైనా ఏ గ్రీవెన్స్ ఉన్నా వారిని మా ఆఫీసులకు కానీ మా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగానో లేకపోతే జన్మభూమి వేదికలపైన కానీ ఆ ఇష్యూస్ రిలేటెడ్ వాళ్ళని రిప్రజెంట్ చేయించి వాళ్ళకి తగిన సహకారం అందించే మెకానిజం అంతకుముందు ఉంది. సో దీన్ని ఎప్పుడైతే ఆ పదం మారింది, పేరు మారింది, అప్పుడు వేతనాలు లేవు, ఈరోజు వేతనాలు ఇచ్చారు. సో అప్పుడు సాధికార మిత్రులు ఇప్పుడు ఈ వ్యవస్థ అయింది. ఆ రోజు కంటే ఆ రోజు ఓన్లీ వాలంటరీగా కొన్ని అంశాలకి పరిమితం అయ్యారు. ఈరోజు ఈ వ్యవస్థని డెఫినెట్గా ఈ వ్యవస్థను కంటిన్యూ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికే దాని మీద స్పష్టంగా ఉంది. కానీ ఇందులో వాలంటరీ వ్యవస్థలో ఏదైనా కొంత లోపాలు ఉంటాయి, సరి చేసుకుంటే ఇప్పటికీ కూడా ఎవరైతే పార్టీ కార్యకర్తలుగా అంటే సేవకులు కాకుండా పార్టీ కార్యకర్తలుగా వర్క్ చేస్తారు వాళ్ళు వాలంటరీగా దీనికి వాలంటరీ వ్యవస్థలోకి, ఎందుకంటే ప్రభుత్వం తాలూకా నిధులు ఇవ్వబడతాయి కాబట్టి నెల వేతనాలు ఇస్తారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఇంపార్షియల్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అధికారులు ఎలా చేస్తున్నారు అలా. సార్ మీ నియోజకవర్గం వరకు వస్తే, అంటే మీ రాజకీయ జీవితం వరకు వస్తే, మీ రాజకీయ జీవిత ప్రవేశం ఇంటెన్షనల్గా జరిగిందా, యాక్సిడెంటల్గా జరిగిందా సార్? ఎందుకంటే మీకు అంటే మీ ఫాదర్ కానీ వాళ్ళందరూ ఒక రాజకీయ పరంపరలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. నేను జనరల్గా చిన్నతనం నుంచి మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్గా చేశారు. అప్పటికి నాకు ఊహ తెలియదు. తర్వాత 82 తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పటికి ఆయన శాసనసభ్యునిగా ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యేటప్పటికి నేను స్కూల్ ఏజ్. తర్వాత ఆడే రోజుల్లో నేను కూడా ఒక కాలేజ్ డేస్లో కానీ ఆడే రోజుల్లోనే అన్ఎక్స్పెక్టెడ్గానే పాలిటిక్స్కి ఇంకా ఫాదర్ అప్పటికే యాక్టివ్గా ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా జడ్పీటీసీ కంటెస్ట్ చేయాల్సి వచ్చింది 95లో. నేను స్టీల్ ప్లాంట్ ఉద్యోగిగా అప్పుడే డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే స్టీల్ ప్లాంట్లో వాలీబాల్ క్రీడాకారుడిగా ప్లాంట్ టీంకి ఆడే రోజులు అవి. ఆ సమయంలో 95లో మాకు జడ్పీటీసీ కంటెస్ట్ ఆ పెందుర్తి మండలంకి సంబంధించి అక్కడ ఏదో చర్చల్లో ఒక యంగ్స్టర్ని పెట్టాలనో లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల అప్పుడు జిల్లా నాయకత్వం నిర్ణయించడం అన్ఎక్స్పెక్టెడ్గా నేను కంటెస్ట్ చేశాను. ఆ చేసే నాటికి ఇక్కడ మేయర్ ఎలక్షన్ వచ్చింది ఫాదర్ది కూడా సేమ్. అంటే 3-4 రోజుల తేడాలోనే విశాఖ నగర మేయర్గా నాన్నగారు పోటీ చేయటం. ముందుగా తెలుసుంటే నేను జడ్పీటీసీ పోటీ చేసి ఉండేవాడిని కాదేమో. ముందు నా అభ్యర్థిత్వం ఖరారు అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు నాన్నగారిని ఇక్కడ మేయర్గా ఎంపిక చేయడం జరిగింది. సో అందువల్ల ఇద్దరు ఎలక్షన్లో ఒకేసారి కంటెస్ట్ చేయడం. 95 తర్వాత 99లో నేను నేరుగా అప్పటికే ఎలక్ట్ అయిన జడ్పీటీసీగా నేను 99లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. సో ఏదైనా అప్పటికే ఫాదర్ పాలిటిక్స్లో ఉండడం, ఆయన కూడా ఒక సీనియర్ లీడర్గా తెలుగుదేశం పార్టీలో ఉండటం వల్ల అది జరిగింది. సార్ ఇప్పుడు మీరు స్టీల్ ప్లాంట్ అన్నారు కాబట్టి అడుగుతున్నానండి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో మీరు ఆఫీసర్గా వర్క్ చేశారు. అక్కడ స్టీల్ ప్లాంట్ టీం కూడా వాలీబాల్ ప్లేయర్గా ఆడేవారు, ఇంటర్నేషనల్ కూడా ఆడినట్టున్నారు కదా మీరు. సో స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఇప్పుడు ఎలాగా అంటే సాల్వ్ చేస్తే బాగుంటుంది, స్టీల్ ప్లాంట్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఎలాంటి ప్రణాళిక ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? ఈ ప్రైవేటైజేషన్ కానీ లిబరలైజేషన్ అనేటువంటిది కానీ ఓవరాల్గా ఈ కంట్రీలో ఎప్పుడో తీసుకున్న నిర్ణయం, ఏదో కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏం కాదు. ఓవరాల్గా నష్టాలు వచ్చేటువంటి ఇండస్ట్రీస్కి వెంటనే ఈ పరిస్థితులు వస్తాయి. బట్ ఎప్పుడైనా సరే స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఎంతమంది కూడా మేము ఎన్డీఏ గవర్నమెంట్ ఉండేటప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయమే అప్పుడు వచ్చినప్పుడు కూడా
ఇక్కడ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఎక్కడైనా సరే. దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ ఇప్పుడు ఈ రోజు ఉండింది కదా, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎప్పుడు కూడా గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్లో ఏదైనా లాసెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఈ ప్రపోజల్ పెడుతుంటారు. స్టేట్స్ ఇంటర్వ్యూ అయ్యి దాన్ని ఏ రకంగా ఓవర్కమ్ అవ్వాలనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి స్టేట్ అనేటువంటిది మీరు చూసారు, గంగవరం పోర్టులో ఉండేటువంటి షేర్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర నిర్ణయాలన్నీ కూడా జగన్ రెడ్డి గారు స్టేట్ ఇంట్రెస్ట్ మొత్తం అన్నిటికీ కూడా ఆయనకు ఉండేటువంటి ఇష్యూస్ వల్ల మరి ఇంకో కారణం వల్ల కాస్త అవన్నీ కూడా మనం లాస్ అయినట్టే నేను భావిస్తున్నాను. సో స్టీల్ ప్లాంట్ నాకు తెలిసినంత వరకు ఏ రకమైనటువంటి ఆందోళన చెందేటువంటి పరిస్థితి లేకుండానే ఎప్పుడైతే మళ్ళీ మేము ఎన్డీఏలో ఉన్నామో ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారికి ఒక క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరి చెప్పడం జరిగింది. సో ఆ రకమైన